కాడి నుంచి పట్నం మీద గట్టిగానే నజర్ పెట్టినాడు కదా. మొన్ననేమో హైడ్రా, నిన్న ఇయ్యాలనేమో మూసి, ఇక మొన్ననేమో పోలీసు వాళ్ళంతా కలిసి డీజేలు బంద్ పెట్టాలని మీటింగ్ పెట్టిరి. ఇక ఇయ్యాలనేమో ఇది. ఏ పండుగ అయినా, ఏ పబ్బమైనా, ఏ పెళ్ళైనా, ఏ సావైనా, ఏ లీడర్ వస్తుందన్నా, ఏ షాప్ ఓపెనింగ్ అయినా, ఏ సినిమా రిలీజ్ అయినా, ఏమైనా బర్త్డే అయినా స్తంభాలను తెత్తుగడతారు ఫ్లెక్సీలను. ఇంకా మన పట్నంలోనైతే నిరీ ఎక్కువ పోయి ఏ పార్టీ కార్యక్రమం తీసుకున్నా గోడల మీద బ్రష్లు పెట్టుడే, కలర్ కలర్లతోని రాతలు రాసుడే, గోడలంతా నింపుడే. టీవీలల్లా పేపర్లల్లా యాడ్లు ఇచ్చుడు మర్చిర్రు. ప్రజల వద్దకే పాలన లెక్క గోడల మీద వాంటెడ్ జాబ్స్ అని, టూలెట్స్ అని, కనబడటలేదని ఉన్న గోడల మీద గిట్లా పోస్టర్లు అంటేస్తారు. బ్రష్లు తీసుకొని రాతలు రాస్తారు, పోస్టర్లు అంటేస్తారు, ఇంటి ముంగటనే పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు. అది గవర్నమెంట్ జాగనా, ప్రైవేట్ జాగనా, ఇక్కడ ఫ్లెక్సీలు కడితే ప్రజలకు ఏమైనా తిప్పలు అవుతుందా, ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయా అనే ఆలోచన చేయకుండా ఏడ పడితే పోస్టర్లు వేసుడు, రాతలు రాసుడు, బ్యానర్లు కట్టేటోళ్ళు జర చెవులు పెద్ద చేసుకొని వినాల్సిందన్నమాట. ఏంటంటే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి మేడం వాళ్ళు పోస్టర్స్, బ్యానర్స్, వాల్ రైటింగ్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ కూడా అయినా, పబ్లిక్ కూడా అయినా ఏడా పోస్టర్లు అతికియొద్దు, రాతలు రాయొద్దు అన్నట్టు. తొందరలోనే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని పిలిచి కూడా చెప్తారట. ఒకవేళ కాదు మేము అట్లనే అతికిస్తాం అంటే జరిమానా తప్పదు. ఇది వెంటనే అమలు చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీదనైతే చెయ్యి పార్టీ వాళ్ళు హైదరాబాద్ ను సస్యశ్యామలంగా చేసేటట్టే కొడుతుంది.